హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎప్పటిలాగానే నాకున్న ఈ 0% నాలెడ్జ్ తో 100% కాన్ఫిడెన్స్ గా మరెన్నో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ని మళ్ళా మీ ముందుకు తీసుకొచ్చేసా. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. మరేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. సారీ ముందుగా లెట్స్ ప్లే ది ఇంట్రో. ఒక టీ స్టాల్ ని నడుపుతున్న వ్యక్తికి ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ డెవలప్మెంట్ నుంచి ఒక నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ ని చూశాక ఆ టీ స్టాల్ వ్యక్తికి తన గుండె ఆగిపోయినంత పని అయింది. అంతలా ఆ నోటీస్ లో ఏమొచ్చిందని అనుకుంటున్నారా? అది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఫ్యాక్ట్ వినండి. అహ్మదాబాద్ లోని పఠాన్ కు చెందిన ఖేమ్రాజ్ దవే అనే ఈ పర్సన్ గత 10 సంవత్సరాల నుంచి ఒక చిన్న టీ స్టాల్ ని నడుపుతున్నాడు. తను 2014 నుంచి తన టీ స్టాల్ దగ్గర ఉన్న బ్రోకరేజ్ బిజినెస్ ని నడుపుతున్న ఒక ఆఫీస్ లో టీని సర్వ్ చేసేవాడు. అలా ఆ ఆఫీస్ లోనే పరిచయం అయిన అల్పేష్ పటేల్ అండ్ తన బ్రదర్ అయిన విపుల్ పటేల్ కి కూడా టీని సర్వ్ చేసేవాడు. అలా గడుస్తున్న కొద్ది రోజుల తర్వాత ఆ టీ స్టాల్ పర్సన్ అయిన డేవ్ తన బ్యాంక్ అకౌంట్ కు పాన్ కార్డ్ ని యాడ్ చేయాలి అని ఆ బ్రోకరేజ్ కంపెనీలో పని చేస్తున్న అల్పేష్ ను హెల్ప్ కోరాడు. అల్పేష్ కూడా డేవ్ కు హెల్ప్ చేస్తా అని చెప్పాడు. ఆ బ్యాంక్ అకౌంట్ కు పాన్ కార్డ్ కి లింక్ చేయడానికి డేవ్ దగ్గర నుంచి అల్పేష్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మరియు 8 ఫోటోల్ని తీసుకున్నాడు. అది జరిగిన తర్వాత నెక్స్ట్ డేనే అల్పేష్ డేవ్ యొక్క టీ స్టాల్ దగ్గరకు వెళ్లి కొన్ని డాక్యుమెంట్స్ మీద డేవ్ యొక్క సంతకాన్ని పెట్టించుకున్నాడు. ఇదంతా జరిగింది 2014లో. దీని తర్వాత దాదాపుగా 9 సంవత్సరాల తర్వాత 2023లో ఐటీ డెవలప్మెంట్ నుంచి ఆ టీ స్టాల్ వ్యక్తి అయిన డేవ్ కు 2 నోటీసులు వచ్చాయి. ఆ నోటీసులు ఇంగ్లీష్ లో ఉండడంతో డేవ్ దాన్ని చదవలేకపోయాడు. దాని వల్ల తను ఆ నోటీస్ కు సమాధానం ఇవ్వలేదు. దాని తర్వాత ఆగస్ట్ 2023లో తనకు 3వ నోటీస్ వచ్చింది. బట్ ఈసారి ఆ డేవ్ కు ఆ నోటీసులు ఎందుకు వచ్చాయని తెలుసుకోవడానికి ఒక అడ్వకేట్ అయిన సురేష్ జోషిని కలిశాడు. ఆ అడ్వకేట్ ఆ నోటీస్ ని చదివి డేవ్ తో ఇలా చెప్పాడు: నువ్వు ఇల్లీగల్ గా 39 కోట్ల ట్రాన్సాక్షన్స్ ని చేశావు. అందుకని నువ్వు ఇప్పుడు 49 కోట్ల పెనాల్టీని కట్టాలని ఈ ఐటీ డెవలప్మెంట్ నుంచి నోటీస్ వచ్చింది అని ఆ అడ్వకేట్ డేవ్ తో ఇలా చెప్పాడు. ఇది విని షాక్ అయిన డేవ్ తన బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ మొత్తాన్ని చెక్ చేశాడు. కానీ ఆ 39 కోట్ల జరిగిన ట్రాన్సాక్షన్స్ మాత్రం తనకు ఎక్కడా కనిపించలేదు. దానితో తను ఈసారి తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక ఐటీ ఆఫీసర్ ని కలిశారు. ఈ డేవ్ పేరుతో ఇంకొక అకౌంట్ యాక్టివేట్ అయ్యింది, దాన్ని ఎవరు యూజ్ చేస్తున్నారు అని ఆ ఐటీ ఆఫీసర్ డేవ్ తో చెప్పాడు. అప్పుడు ఆ డేవ్ కు 9 years బ్యాక్ హెల్ప్ చేసిన అల్పేష్ అండ్ తన బ్రదర్ అయిన విపుల్ తన అకౌంట్ ని వాడుతున్నారేమో అని అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అప్పుడు పోలీసులు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేశారు. ఆ ఇంట్రాగేషన్ లో తేలింది ఏంటంటే ఆ అల్పేష్ అండ్ తన బ్రదర్ అయిన విపులే ఆ 39 కోట్ల ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ ని చేశారు అని ప్రూవ్ చేశారు. దీనితో ఆ టీ స్టాల్ వ్యక్తి అయిన డేవ్ కు ఈ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ సంబంధం లేదని తన్ని వదిలేశారు. ఒక ముస్లిమ్స్ ఫ్యామిలీ 2.5 కోట్ల విలువ చేసే ల్యాండ్ ని ఒక హిందూ టెంపుల్ ని కట్టడానికి డొనేట్ చేశారా? అవును, మీరు విన్నది నిజమే. బీహార్ లో చంపారణ్ డిస్ట్రిక్ట్ లోని కైత్వాలియా ఏరియాలో వరల్డ్స్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ అయిన విరాట్ రామ్ మందిర్ ని కట్టబోతున్నారు. దీనికోసం ఆ టెంపుల్ ని కట్టబోయే ఏరియాలో ది మహావీర్ మందిర్ ట్రస్ట్ వాళ్ళు ఇప్పటి వరకు 125 ఎకరాల ల్యాండ్ ని సేకరించారు. అంతేకాకుండా మరో 25 ఎకరాల ల్యాండ్ ని కూడా సేకరిస్తామని చెప్పారు. బీహార్ లోని ఒక బిజినెస్ మ్యాన్ అయిన ఇష్తియాద్ అహ్మద్ ఖాన్ అనే ఈ పర్సన్ తను ఒక ముస్లిం అయినప్పటికీ ఆ హిందూ టెంపుల్ అయిన విరాట్ రామ్ మందిర్ ని కడుతున్న అదే ప్లేస్ లో తనకున్న 2.5 crores విలువ చేసే ఆ ల్యాండ్ ని ఆ హిందూ టెంపుల్ కోసం డొనేట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ యొక్క చీఫ్ అయిన ఆచార్య కృష్ణ కునాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ ముస్లిమ్స్ ఫ్యామిలీ డొనేట్ చేసిన ఆ ల్యాండ్ ని రీసెంట్ గానే రిజిస్టర్ ఆఫీస్ లో అన్ని ఫార్మాలిటీస్ ని కంప్లీట్ చేశామని చెప్తూ ఒకవేళ ఈ ముస్లిమ్స్ ఫ్యామిలీ ఆ టెంపుల్ ని కట్టడానికి హెల్ప్ చేయకపోయింటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కాస్త కష్టంగా మారిండేదని మీడియాతో ఇలా అన్నాడు. దేవుడు మనసులో ఉంటాడు గాని మతంలో కాదు అని అహ్మద్ ఖాన్ ప్రూవ్ చేశాడు. నేనెందుకు ఈ మాట అంటున్నానంటే ఒకవేళ ఈ ఫ్యాక్ట్ వింటున్న మీతో గనక అన్ని కోట్ల విలువ చేసే ల్యాండ్ ఉంటే మరి మీరు టెంపుల్ కి గానీ మసీద్ కి కానీ డొనేట్ చేయాలి అంటే చేయగలరో లేదో కింద కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న మీలోని ఎవరైనా ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం
చేసుకోవడం బాధ్యత మీది. అరే ఇన్ని రోజులు ఇలాంటి ఫ్యాక్ట్స్ కదరా మనం మిస్ అయ్యింది అని మీరు అనుకునేలా చేసే బాధ్యత మాత్రం నాది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెదర్లాండ్స్ కంట్రీలోని ఇద్దరు మెకానిక్లు ఒక విండ్ టర్బైన్ ని రిపేర్ చేయడానికి ఆ టర్బైన్ పైకి ఎక్కి దాన్ని రిపేర్ చేస్తున్నారు. కానీ అదే వాళ్ళ చివరి రోజు అని వాళ్ళకు తెలియదు పాపం. అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది అంటే అది October 31, 2013. ఆ ఇద్దరి మెకానికల్ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు కానీ వాళ్ళ వయస్సు మాత్రం ఒకరిదేమో 19 సంవత్సరాలు, మరొకరిది 21 సంవత్సరాలు. ఆ రోజు ఆ ఇద్దరు మెకానిక్లు ఆ టర్బైన్ పైకి ఎక్కి రిపేర్ చేయడానికి వాళ్ళతో పాటు మరో ఇద్దరు కూడా కలిసి మొత్తం నలుగురు ఆ టర్బైన్ ని రిపేర్ చేయడానికి వెళ్లారు. ఆ నలుగురు ఆ టర్బైన్ పైకి ఎక్కి రిపేర్ చేస్తున్న సమయంలో అనుకోకుండా ఆ టర్బైన్ లో మంటలు చెలరేగాయి. అలా ఆ మంటలు చెలరేగడంతో అక్కడ నుంచి ఇద్దరు మెకానికులు తప్పించుకొని బయటపడ్డారు. కానీ ఇందాక చెప్పిన ఇద్దరు మెకానికులు మాత్రం అక్కడ నుంచి తప్పించుకోలేకపోయారు. ఆ ఫైరింగ్ అవుతున్న టర్బైన్ కి కొంచెం దూరంలో ఉన్న ఒక పర్సన్ ఈ విషయం గమనించి ఆ టర్బైన్ పైన ఉన్న ఆ ఇద్దరు మెకానికుల ఫోటోని తీశాడు. ఆ ఫోటోలో ఆ ఇద్దరు మెకానికులు ఇదే మన చివరి రోజు అని తెలుసుకొని ఒకరినొకరు హక్ చేసుకున్నారు. దీన్ని మనం ఆ పర్సన్ తీసిన ఫోటోలో గమనించవచ్చు. నెదర్లాండ్స్ టైమ్స్ ప్రకారం అక్కడ ఫైరింగ్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయితే అక్కడికి ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చి ఒక పెద్ద క్రేన్ ని కూడా తీసుకుని వచ్చి వాళ్ళు ఆ మంటల్ని ఆర్పడానికి ఈవినింగ్ వరకు టైం పట్టింది. దీని వల్లనే ఆ ఇద్దరు మెకానికల్ని కాపాడలేకపోయారు. ఇది జరిగిన తర్వాత ది విండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇలా టర్బైన్ లో ఫైర్ ఇన్సిడెంట్స్ జరగడం చాలా రేర్ అని అన్నారు. కానీ వీళ్ళ మాటలన్నిటికీ చెక్ పెడుతూ గూగుల్ విండ్ టర్బైన్ ఫైర్ అనే ఒక అలర్ట్ ని క్రియేట్ చేసింది. దానితో ECM వరల్డ్ వైడ్ గా మీడియాతో టర్బైన్ లో ఫైర్ అయిన వీడియో క్లిప్స్ అన్నిటిని కలెక్ట్ చేసింది. దీనితో ఆ టర్బైన్స్ లో ఫైర్ అయిన అన్ని ఇన్సిడెంట్స్ బయటపడ్డాయి. 2011లో ఒక ఇన్సిడెంట్స్, 2012లో 2 ఇన్సిడెంట్స్, 2013లో కూడా ఒక ఇన్సిడెంట్స్. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఒక్క వీడియోలో అన్ని ఇన్సిడెంట్స్ ని కవర్ చేయలేం. కానీ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఈ సైట్ లింక్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఇన్సిడెంట్స్ యొక్క అన్ని వివరాలు అక్కడ చదవండి. మీరు ఇప్పటి వరకు చాలా మంది డివోర్స్ తీసుకున్న కేసెస్ గురించి వినే ఉంటారు. అలానే రీసెంట్ గా డివోర్స్ తీసుకున్న ఈ కపుల్ కేసు కూడా ఒకసారి వినండి. నేపాల్ కు చెందిన ఆంటోనిక్ సి అనే ఈ పర్సన్ తన వైఫ్ కి రీసెంట్ గానే డివోర్స్ ఇచ్చాడు. అన్నట్టు తన వైఫ్ పేరు రోజా సి. వీళ్ళిద్దరూ రీసెంట్ గానే డివోర్స్ తీసుకున్నారు. ఇందులో ఫ్యాక్ట్ ఏముంది? రోజుకి వందలాది మంది డివోర్స్ తీసుకుంటుంటారు. ఇందులో విశేషం ఏముంది అంటారా? ఈ ఆంటోనిక్ సి తన వైఫ్ కి డివోర్స్ ఇస్తున్నప్పుడు తన వయసేమి 30 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా కాదు. తనకు 99 సంవత్సరాలు ఉన్నప్పుడు తన వైఫ్ కి డివోర్స్ ఇచ్చాడు. ఎస్, మీరు విన్నది నిజమే. వాళ్లకు 99 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ డివోర్స్ తీసుకున్నారు. అసలుడే గాని మహానుభావుడు. ఆంటోనిక్ సి 1930లో నేపాల్ కారాబినియర్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యాడు. అక్కడే వాళ్ళిద్దరూ మొదటిసారిగా కలుసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ ఇద్దరికి 5 మంది పిల్లలు కూడా పుట్టారు. వాళ్లకు 99 సంవత్సరాలు ఉన్నప్పుడు డివోర్స్ తీసుకుంటున్నప్పటికీ వాళ్ళకి 12 మంది మనవరాళ్ళు అండ్ ఒక మనవడు కూడా ఉన్నాడు. వాళ్ళ ఇద్దరు ఈ వయసులో ఎందుకు డివోర్స్ తీసుకోవాల్సి వచ్చిందంటే ఈ ఆంటోనిక్ సి తన వైఫ్ అయిన రోసీకి 1940లో ఉన్న ఒక అఫేర్ గురించి తను ఇప్పుడు తెలుసుకొని తన వైఫ్ కి డివోర్స్ ఇచ్చాడు. తన వైఫ్ కి ఉన్న 1940లో అఫేర్ గురించి తనకు ఇప్పుడు ఎలా తెలిసిందంటే వాళ్ళిద్దరూ అప్పట్లో రాసుకున్న లెటర్స్ ఆంటోనిక్ సి కి ఇప్పుడు దొరికాయి. వాటిని చూసి తన వైఫ్ కి డివోర్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యి డివోర్స్ ఇచ్చాడు. ఎంతైనా సరే ట్రూగా లవ్ చేసే పర్సన్స్ కి తన పార్ట్నర్ ఇలా చేసింది అని తెలిస్తే అది ఏ వయసులో అయినా సరే ఉండలేరబ్బా. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. అలానే ఒకసారి మన ఛానల్ ని చెక్ చేసి ప్రీవియస్ గా చేసిన ఫ్యాక్ట్స్ వీడియోస్ కూడా చూడండి. మీరు ఇంతకు ముందు ఎప్పుడు వినని ఫ్యాక్ట్సే చెప్పాను. వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి యూట్యూబర్స్ అడిగినట్టుగానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా వెళ్ళొస్తా. టాటా, బై బై.